ఇంతలో మాధవ్కు ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని పలకరిస్తాడు. మాధవ్ అవతలి వ్యక్తి అరే మాధవ్ ఒకసారి టీవీ ఆన్ చేయరా అంటాడు. మాధవ్ ఆన్ చేసి చూస్తాడు. ఒక 15 సంవత్సరాల పిల్లాడు వీడియో గేమ్ ఆడుకుంటూ మేడ మీద కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని వార్త వస్తుంది. అది చూసిన మాధవ్ షాక్కు గురవుతాడు. అది విన్న మాధవ్ కంగారుగా అక్కడికి బయలుదేరుతాడు. అక్కడ చాలా మంది జనం పోగై ఉంటారు. మాధవ్ వెళ్లగానే పోలీసులు, మీడియా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కలుస్తాడు. మాధవ్ అరే అభినవ్ ఏమైందిరా, ఇది ఎలా జరిగింది అని అడుగుతాడు. మాధవ్ వాళ్ళ అమ్మని ఇన్వెస్టిగేషన్ చేశాను రా, తను చెప్పింది ఏంటంటే ఆ కుర్రాడు ఏదో వీడియో గేమ్ ఆడుకుంటూ అలా మేడ మీద నుండి దూకి చనిపోయాడు అంట. అది విన్నా నేను ఒకసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడొచ్చా అని అంటాడు మాధవ్. తప్పకుండా వెళ్ళి మాట్లాడు అని అంటాడు అభినవ్. మాధవ్ చనిపోయిన పిల్లాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మ నేను గోస్ట్ హంటర్ని, అసలు ఏమైందమ్మా అని అడుగుతాడు మాధవ్. అప్పటి వరకు ఏడుస్తున్న తను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ కుర్రాడు వర్చువల్ రియాలిటీ ద్వారా గేమ్ ఆడుతూ ఉంటాడు. పెద్ద పెద్ద సౌండ్లతో పెడుతూ ఎంజాయ్ చేస్తూ గేమ్ ఎంతో ఇంట్రెస్ట్ గా ఆడుతూ ఉంటాడు. ఆ కుర్రాడు ఇంతలో వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పిల్లవాడు పెట్టిన సౌండ్ కి వాళ్ళు మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది విన్న వాళ్ళ అమ్మ మా అబ్బాయి చాలా తెలివైన వాడు, కానీ కొంచెం అల్లరి ఎక్కువ అని కొంచెం కవర్ చేస్తూ అంటుంది. అవతలి వ్యక్తి అవును చూస్తే తెలుస్తుంది అని అంటారు. కొంచెం నవ్వుతూ ఇప్పుడే వస్తానండి అని చెబుతూ పైకి వెళ్తుంది. అలాగే నండి అని అంటారు అతిథులు. పైకి వెళ్లిన తను ఏంట్రా ఆకాష్, రోజురోజుకి నీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. ఇంటికి అతిథులు వచ్చారురా, కొంచెం అల్లరి చేయకుండా ఉండరా, వాళ్లతో మాట్లాడుతున్నాను, నువ్వు ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అని కొంచెం కసురుకుంటుంది తను. అయితే వాళ్ళు ఏదో అనుకుంటారని నా సంతోషాన్ని నేను చంపుకోవాలా అమ్మా అని అంటాడు ఆకాష్. నీకు ఎక్కడి నుండి వస్తున్నాయిరా ఈ పెద్ద పెద్ద మాటలు, నీ దగ్గర నుండి అమ్మా అని అంటాడు అమాయకంగా. నీతో మాట్లాడి నేను గెలవలేను బాబు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో నా గేమ్ అంటూ మళ్లీ ఆడటం మొదలు పెడతాడు. తను కిందకు వచ్చి ఆ ఇంటికి వచ్చిన అతిథులతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆకాష్ ఆడుతూ ఉంటాడు. వీడియో గేమ్లో ఒక కుర్రాడు మేడ మీద నుంచి పడినట్లుగా ఉంటుంది. ఇలా నువ్వు కంప్లీట్ చేస్తేనే నువ్వు విన్ అవుతావు అని ఆ మెసేజ్ ఇస్తుంది. ఆకాష్ తన మాయలో పడిపోయి తను చెప్పినట్లుగానే మేడ మీదకు వెళ్ళిపోతాడు. ఇంతలో వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కారు మీద ఏదో పడినట్లుగా బల్లుమంటూ శబ్దం వస్తుంది. వీళ్ళు ఏంటి అన్నట్లుగా కిందకు వెళ్లి చూస్తారు. అంతే, ఆకాష్ వికట జీవిగా చలనం లేకుండా ఆ రక్తపు మడుగులో అలా ఉండిపోతాడు. అది విన్న మాధవ్ అలా మౌనంగా ఉండిపోతాడు. ఇంటికి బయలుదేరతాడు మాధవ్. అలా రాత్రి అయిపోతుంది. కాని ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టదు. దాని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. మెల్లగా తెల్లవారుతుంది. రెస్టారెంట్లో మాధవ్ ఇంకా ఒక అమ్మాయి కూర్చుని ఉంటారు. ఏంటి ఈరోజు మౌనవ్రతమా అంటుంది ఆ అమ్మాయిచే. అది ఏమీ కాదు అని, ఎందుకని అలా అన్నావ్ అని అంటాడు మాధవ్. వచ్చి పావు గంట అయింది. ఏం మాట్లాడావ్, అలా మౌనంగా ఉంటావ్, ఇలా ఎంతసేపు ఉంటావ్? అందుకే నాకు చిరాకు వచ్చి అలా అన్నాను. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావ్ అంటుంది శ్వేత. అదే శ్వేత, ఆ పిల్లాడి గురించి చెప్పాను కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఆ పిల్లాడు గురించి ఆలోచించడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, నువ్వు ఎందుకు అంత వరీ అవుతావ్ అంటుంది శ్వేత. ఇంతలో బేరర్ వస్తాడు. చెప్పండి మేడం ఏం కావాలి అని అంటాడు అక్కడికి వచ్చిన బేరర్. 2 కప్ టీ అని అంటుంది శ్వేత. అతను ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ మాధవ్ అలా తల దించుకుని మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. స్వామి ఈ లోకంలోకి వస్తారా అంటుంది శ్వేత. అది విన్న మాధవ్ కొంచెం చిన్నగా నవ్వుతాడు. అబ్బా ఎంత బాగుందో నీ నవ్వు, ఈ నవ్వు కోసం ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలో ఏంటో అని బల్ల మీద చెయ్యి వేసి చెంప మీద పెట్టుకుని అంటుంది శ్వేత. అబ్బా ఏమైంది నీకు, ఇవ్వాల ఇలా మాట్లాడుతున్నావ్, ఏం కావాలి అని అంటాడు మాధవ్.
నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి అంటుంది చిలిపిగా. ఇంతలో బేరర్ వాళ్ళ దగ్గరకు టీ తీసుకుని వస్తాడు. శ్వేత టీ తీసుకుని ఉంటుంది. మాధవ్ కూడా ఇస్తూ టీ తీసుకోండి సార్ అని అంటాడు. ఆ పిలుపుకు విన్న మాధవ్ అతను వైపు తిరిగి చూస్తాడు. మాధవ్ అతను ఒక దయ్యంలా భయంకరంగా బేస్ వాయిస్ తో టీ తీసుకోండి సార్ అంటూ కనిపిస్తాడు. అలా చూసిన మాధవ్ ఒంట్లో చెమటలు పట్టేస్తుంది. శ్వేత కూడా ఒక దెయ్యంలా కనిపిస్తూ ఏంటి మాధవ్ టీ తీసుకో అంటూ వికృతంగా నవ్వుతూ అంటుంది. మొత్తం చుట్టుపక్కల తిరిగి చూస్తాడు. మొత్తం మనుషులంతా దెయ్యంలా కనిపిస్తారు. మాధవ్కు అర్థం కాక పెద్దగా కేకలు వేసి పక్కకు వెళ్లి ముడుచుకుని నన్ను ఏం చేయదు అంటూ భయపడుతూ ఉంటాడు. అక్కడ వాళ్ళంతా మాధవ్ను వింతగా చూస్తారు. అది చూసిన శ్వేత మాధవ్ దగ్గరకొచ్చి ఏంటి మాధవ్ ఇలా చేస్తున్నావ్, ఏమైంది నీకు అంటూ కదుపుతూ ఉంటుంది. అది విన్న మాధవ్ పైకి లేస్తాడు. ఏమైంది మాధవ్ ఇలా చేస్తున్నావ్, చూడు అందరం మనల్ని ఎలా చూస్తున్నారో, ఏమైంది నీకు, ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? ఏం లేదు నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటూ వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తిని చూస్తుంది శ్వేత. ఆ వ్యక్తి కూడా శ్వేతను చూస్తాడు. మాధవ్ మానసిక నిపుణుడు దగ్గర ఉంటాడు. సార్ నాకు మాటికి ఒక కల వస్తుంది. అది వచ్చినప్పుడుల్లా నాకు ఏదో అయిపోతుంది. అది వచ్చిన తర్వాత నేనుగా ఉండలేకపోతున్నాను. ఎందుకలా వస్తున్నాయో అర్థం కావట్లేదు సార్ అని చెబుతాడు మాధవ్. చూడండి మాధవ్, మీరు చేస్తున్న పని అటువంటిది అయినప్పుడు మీకు ఇలాంటివి కలలు రావడం సహజమే. మీరు కొద్ది రోజులు ఇవి పక్కన పెట్టి నచ్చిన వ్యక్తులతో సరదాగా టైం స్పెండ్ చేస్తే ఇలాంటి ఆలోచన నుండి బయటకు రావచ్చు అని సలహా ఇస్తాడు. ఓకే సార్, థాంక్ యూ అని మాధవ్ బయటికి వచ్చేస్తాడు. అలా బయటకు వస్తున్న మాధవ్కు కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తి హలో అంటాడు. మాధవ్ నిన్ను ఒకసారి కలవాలి అని అంటుంది శ్వేత. ఏమైంది శ్వేత, ఏదైనా సమస్య అని అంటాడు మాధవ్. అదేమీ లేదు, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది శ్వేత. అలాగే శ్వేత, ఎక్కడ కలుద్దాం అని అంటాడు మాధవ్. మనం మొదటిసారి కలిసిన చోటుకు రమ్మంటుంది శ్వేత. అలాగే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి అక్కడికి బయలుదేరుతాడు మాధవ్. పార్క్ లో ఏంటి శ్వేత కలవాలి అన్నావ్, ఏమైంది అని అంటాడు మాధవ్. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటుంది శ్వేత. ఏమైంది శ్వేత, ఎందుకు అలా మాట్లాడుతున్నావ్, అసలు ఏమైంది, దేని గురించి మాట్లాడుతున్నావ్? ఆ హోటల్లో నువ్వు చేసిన పని నాకు చాలా భయం వేసింది. మన పరిచయంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు, నీలో చాలా మార్పు వచ్చింది అని శ్వేత అంటుంటే ఇంతలో మాధవ్, శ్వేత, నేను చేసే పనిలో ఇలాంటివి రావడం మామూలే, అందుకే కదా సైక్రియాటిస్ట్ కలిశాను. సరదాగా కొద్ది రోజులు నచ్చిన వ్యక్తులతో టైం స్పెండ్ చేస్తే దీని నుండి బయటపడొచ్చు అని చెప్పారు అని మాధవ్ అంటుంటే మా నాన్న చూశాడు అని అంటుంది శ్వేత. మాధవ్ షాక్ అయ్యి ఏంటి అని అంటాడు మాధవ్. మనం ఉన్న హోటల్లో మా నాన్నగారు కూడా ఉన్నారు, అక్కడ జరిగిందంతా ఆయన చూశారు అని అంటుంది శ్వేత. నాకు నువ్వు ఎంత ఇంపార్టెంటో నాకు మా నాన్న కూడా అంతే ఇంపార్టెంట్. మన గురించి అడుగుతుంటే మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఏమని చెప్పను, నువ్వు చేస్తున్న పని గురించి చెప్పనా? ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న పని గురించి చాలా విషయాలు నీకు చెబుదామనుకున్న కానీ నువ్వు ఎక్కడ బాధపడతావో అని చెప్పలేదు. అయితే ఇప్పుడు నన్ను ఏమంటావ్ శ్వేత అని అంటాడు మాధవ్. నువ్వు చేస్తున్న పని మానేసి వేరే ఏదైనా జాబ్ చూసుకోలేదంటే నన్ను మర్చిపో శ్వేత, అది కాదు, అది నేను చెప్పేది ఒకసారి విను, నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాడు మాధవ్. అయిన శ్వేత వినదు. నేను చెప్పాల్సింది చెప్పాను మాధవ్, తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శ్వేత అన్న మాటలకు మాధవ్ ఆలోచిస్తూ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఒక కారు ఎదురుగా వస్తున్నది. హరన్ ఎంత కొట్టినా మాధవ్ పట్టించుకోకుండా అలా వెళుతూ ఉంటాడు. శ్వేత అన్న మాటలు గుర్తుకు వస్తుంటాయి. ఆ కారు బ్రేకులు వేస్తుంది కానీ బ్రేకులు పడవు. కారులో ఉన్న అమ్మాయి చేసేదేమీ లేక కళ్ళు మూసేసుకుంటుంది. ఇక మాధవ్ని గుద్దేస్తుంది ఆ కారు. మాధవ్ పెద్దగా అరుస్తూ ఎగురుకుంటూ ఎక్కడో పడిపోతాడు.